అర్చకుల జీవితాల్లో వెలుగును నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో అర్చకులు పాలాభిషేకం. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం ధూప దీప నైవేద్య అర్చకులకు సంక్షేమ పథకాలను నిధులు మంజూరు చేసినందుకు అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పాత వర్ణిలో గల శంభుని దేవాలయం వద్ద వర్ణి, రుద్రూర్, చందూర్, మోస్త్రా, కోటగిరి మండలాల అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ ధర్మదాయ శాఖ కొండ సురేఖ చిత్రపటాలకు వేద మంత్రార్చనలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ అర్చకులకు సంక్షేమ పథకాలు నిధులు మంజూరు చేసి అర్చకుల జీవితాల్లో వెలుగును నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ ధర్మదాయ శాఖ కొండ సురేఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అర్చకులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి చిన్న బసప్ప, ఉమ్మడి జిల్లా కన్వీనర్ శివస్వామి, 6 మండలాల అధ్యక్షులు భానుప్రసాద్, ప్రధాన కార్యదర్శి సతీష్, పరమేశ్వర్, శంకరప్ప, టి సంతోష్, గిరి, ప్రేమ్దాస్, రతన్, మహేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ధూపదీప నైవేద్య అర్చకులు మరియు ప్రతి దేవాలయంలో నిత్యగా పూజలు చేసే అర్చకులందరికీ కూడా సంక్షేమ పథకాలను నిధులై తెలంగాణ ప్రభుత్వము మరియు ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు, కొండ సురేఖ మేడం గారు, దేవాదాయ ధర్మదాయ శాఖ మేడం గారు, మంత్రివర్యులు ఈ యొక్క సంక్షేమ నిధులను ఏర్పాటు చేశారు. వారికి కృతజ్ఞతగా భావంగా మరియు అర్చకులు ప్రతి ఒక్క అర్చకులందరూ కూడా పాలాభిషేకాలు, వారికి అర్చనలతో, వారి సంకల్పంతో బాగుండాలి, తెలంగాణ రాష్ట్రంతో సుభిక్షంగా ఉండాలని, వారి ఆశీస్సుల వలన, వారి దేవుడి ఆశీస్సుల వలన శుభంగా ఉండాలని మరియు పేద అర్చకులకు మరియు వారికి ధూపదీప నైవేద్య అర్చకులకు మరియు వేతనాలు, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వంకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నారు. జై అర్చక, జై అర్చక, జై అర్చక. చిన్నగా రాజకీయ అఖండ విజయ ప్రాప్తిరస్తు రేవంత్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ మినిస్టరు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా గ్రాంటెడ్ పరంగా కొన్ని ధూపదీప నైవేద్యం ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టినందువల్ల వారికి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. అందరూ జై అర్చక, జై అర్చక.